పిచ్చరా లోపలైతే సొరంగ మార్గం ఉందా? రాత్రి నిద్రేంట్రా? ఒంట్లో బాలేదు బాస్, చెప్తే వింటారా? ఆపుకోలేకపోతున్నాను. సరే రండి బాస్, నేను నిద్ర మత్తులో ఉన్నాను. లోపలికి వెళ్ళావా, పని అయిందా, వచ్చావా? అరుస్తావు ఎందుకురా? మన మ్యాటర్ వాళ్ళు కూడా తెలియాలి. నా వీక్నెస్ గురించి ఎవరికి తెలియకూడదు. అమెరికాను ఇదేం ఘోరం రా. నాకు ముందు నుంచే ఒక డౌట్. ఏమని? ఈ కెమెరామెన్ మన మీద జాలిపడి ఉంచుకోలేదన్నా, మరి ఒక ఫీలింగ్ తో ఉంచుకున్నాడు. అయ్యయ్యో, ఏమి సుఖం. ఓవర్. అబ్బా, ఎంత హాయిగా ఉంది. వెళ్దామా? ఏంటి బాస్ ఈ మోటార్ సరసం? అయ్యో నా వల్ల కాదురా, వాళ్ళ తోపులాట అయ్యాక లేదు. సారీ నొప్పెట్టిందా? మరి నొప్పటదా? చేసిందంతా చేసి ఇంకా అడుగుతున్నారు. మెల్లగా తోయచ్చుగా. నేను కొత్తగా తోసానా? ఎప్పుడు ఇలాగే తోస్తాను. శివ శివ శివ, చెవుల్లోంచి పొగలు వస్తున్నాయిరా. నీకు చెవులోంచి పొగలే వస్తున్నాయి, నాకు తల తిరుగుతోంది. కామ కల్పుడా. రేయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మనిషిని మార్చేస్తాను. సారీ బాస్. ఒరేయ్, వాళ్ళ విషయం మనకి తెలిసిందని వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళ ఆటలో మనల్ని కలుపుకుంటారు. అందువల్ల వాళ్ళు బయటకు వచ్చేలోగా మనం గురక పెట్టి బాగా నిద్రపోతున్నట్టుగా నా మీద పడతావు. కలిసి ఉంటే కల సుఖం అన్నా. రే, నాకు చిన్న సౌండ్ వచ్చినా నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. చూడరా ఎలా గురక పెడుతున్నారో. లేపండి బాస్, కొరకపోతుంది. లేపండి బాస్. రేయ్, అలాంటి వాడిని కాదు సార్, నా బాడీని తట్టుకోలేదు సార్. దేనికిరా? దానికే సార్. దేని గురించి మాట్లాడతారా? ఇలాంటి పని చేస్తే ఇంటి నుంచి నన్ను గెంటేస్తారు సార్. ఇంటి నుంచి గంటేస్తారు, బాడీ తట్టుకోదా. రేయ్, గురక పెట్టకుండా పడుకుంటారా గొంగళి పురుగులారా. రే రారా. ఏంటో రా, వెళ్దాం. హలో, ఇవ్వమంటుంటే నీకే చెప్పేది. అయ్యో బాస్, శాండ్విచ్ తయారు చేస్తున్నారా? టైటానిక్ పోస్ లో మసాజ్ చేయించుకుంటున్నాను. ఓ అవునా? అయ్యో, మీరు నా మీద పడి నన్ను కొడతారేంటండి? ఉదయాన్నే గురువాయూరప్పని కలిసి ఆశీర్వాదం తీసుకొద్దాం. అలాగే ఉండు. అయ్యో, ఆపండి. నన్ను ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు అరిచారు? నేను అరవలేదు. నేను
పాట పాడాను. అయ్యో నచ్చినట్టు వినిపించిందే. రేయ్ అయ్యో అని పాట ఉందా? ఉంది బాస్. అయ్యయ్యో. అర్ధరాత్రి అంతాక్షరి ఆడుతున్నారా? వెళ్ళి పడుకోండి, పొద్దున షూటింగ్ ఉంది. వెళ్ళండి. గుడ్ నైట్ డాక్టర్. షూటింగ్ బానే జరుగుతుంది మేడం. అంతా డీటెయిల్ గా చెప్తాను. చిలక ఒంటరిగా కూర్చొనుంది. ఇదే కరెక్ట్ టైం. అప్లికేషన్ వేసేయాల్సిందే. ఆ, బుద్ధుందా నీకు? I'll call you, ma'am. ఏం నువ్వు షూటింగ్ జరిగే టైంలో డిస్టర్బ్ చేస్తావు? బ్లడీ ఫూల్. ఇట్రా. మేడం పిలుస్తున్నారు, ఒక్క నిమిషం. రా 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 రా. ఏంటి కుక్క పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నారు? ఏంటి విషయం? ఏంటి షూటింగ్ కి బయలుదేరలేదా? నీకు ఎప్పుడు షూటింగ్ షూటింగ్ షూటింగే. ఊళ్ళో వాళ్ళంతా లవ్ చేస్తున్నారు, నేను ఒక్కనే బేవర్స్. ఛా! ఏంటి ప్రాబ్లం? నేను తెలుసుకోవచ్చా? నువ్వే నా ప్రాబ్లం. నేనా? అవును. కాదు, మా అమ్మ ఎప్పుడు చూసినా పెళ్లి చేసుకో నన్ను టార్చర్ పెట్టేస్తోంది. పెళ్లి చేసుకోవచ్చుగా. నేను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నా. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగింది. నీ ఫోటో ఒకటి నా దగ్గర ఉంది, దాన్ని వాట్సాప్ లో పంపించాను. ఇలాగే అంతగా కసక్కమనే ఒక పిల్లని చూడమ్మా అన్నాను. దానికి మా అమ్మ ఏముందో తెలుసా? ఏమన్నారు? ఎందుకురా ఇలాంటి అందమైన కసక్కమనే పిల్లని చూడడం, అదే అమ్మాయిని లటుక్కున ఎత్తుకొచ్చే అంది. తప్ప రైటా? సారీ, తప్ప రైటా? సగం తప్పు, సగం తప్పు కాదురా. అయ్యో, తప్పు కాదు అంటోంది. ఒప్పుకోవట్లేదే. చూపులతోనే పడేస్తాడు. రెప్పగిలా ఓదార్పు, కన్ను ఎండ మావి చూపు, నా మదిలో నిట్టూర్పు, తరిమెను నీ వైపు. ఆశ నీ మీదేనయా, మనసిదని కసికలని కైపెక్క నీవు. రారా నా వీరా, కనులే నన్ను మించిపోని దానరా, పూచేనే ఓ రోజా పువ్వునే కాదా వేచి నన్ను పంచుకో, కొంచెం తుంచుకో, నన్ను పంచుకో నా ప్రాణమా. నీ వల్లే నన్ను మరిచా నిమిషంలో, కుచ్చిపోయే
రాజా